భాష వేరే, కానీ సేమ్ టెక్నాలజీ, అదే విధానం మనకు కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎక్కడో ఏదో జరిగింది, ఎక్కడో ఏదో జరిగింది, ఎక్కడో ఏదో జరిగింది. అది ఎక్కడ? బాబేలు దగ్గర జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాబేలు దగ్గర దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షినారు దేశమందొక్క మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుకుందాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకున్నరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలను వారికొండెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వోన్నతుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడండి. వాక్యములను సత్యములను గ్రహించలాగన మా హృదయాలను తెరవజేయమని, మా చెవులను తెరవజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 11వ అధ్యాయంలో కొంతమంది ప్రజలను చూస్తున్నాం. వారు ఒక పట్టణాన్ని కట్టాలని అనుకున్నారు. అది బాబేలు. అక్కడ వారు నిర్మించాలనుకున్నారు. దేనితో? ఇటుకలతో నిర్మించాలని అనుకున్నారు. ఇటుకలతో నిర్మించాలనుకున్నారు. సాధారణంగా గ్రామ స్థాయిలో ఉండేటప్పుడు, అంటే పూర్వం ప్రజలు పట్టణాలుగా మారక మునుపు వారి యొక్క ఇళ్ళ నిర్మాణాలు చూస్తే ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? కర్రతో ఇల్లులు కట్టుకొని దాని మీద గోడలకు మట్టి, బంకం మట్టి అలికి, అవసరమైతే దానికి పేడ రాసి ఇల్లును కట్టుకునేవారు. కానీ మనం చూస్తున్నటువంటి ఈ సందర్భాన్ని చూస్తే, ఇది బాబేలు అనే ఒక ప్రాంతంలో ఇటుకలతో ఏం కట్టాలనుకుంటున్నారు? వాళ్ళు ఒక గోపురం కట్టాలనుకుంటున్నారు, ఒక పట్టణాన్ని కట్టాలనుకుంటున్నారు. ఎప్పుడు తెలుసా ఇది జరిగింది? దేవుని యొక్క వాక్యములు చూస్తే ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల సమయం. యేసుప్రభు వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 అనుకుందాం. ఇక్కడ నుంచి 2025 అయితే వీరు కట్టాలనుకున్నది ఎప్పుడు అనుకున్నారు? మళ్ళీ అక్కడ నుంచి 2200 లెక్క పెట్టండి. సుమారుగా ఇక్కడ నుంచి లెక్క పెడితే 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అక్కడ ఇల్లులు, గోపురాన్ని, పట్టణాన్ని ఇటుకలతో కట్టాలనుకున్నారు. వారికి ఉన్నటువంటి టెక్నాలజీ చూస్తే, వారు ఉపయోగించింది చూస్తే, ఈరోజు మనం గోడల్లో ఏం వాడుతున్నాం? మట్టిని, బంకం మట్టితో చేసే ఇటుకలను వాడుతున్నాం. అవేంటి? కాల్చినవా? కాల్చినవా? కాల్చిన ఎర్రని ఇటుకలు వాడుతున్నాం. సిమెంట్ ఇటుకలు వచ్చాయి, వాటి గురించి విడిచిపెట్టండి. కాల్చిన ఎర్రని ఇటుకలు వాడుతున్నాం. బాబేలు ప్రాంతంలో చూస్తే ఎప్పుడు కనిపించింది ఈ ఇటుక? కాల్చిన ఇటుక ఎప్పుడు కనిపించింది?
ఇక్కడ నుంచి లెక్క పెడితే సుమారుగా 4000 సంవత్సరాల క్రితమే ఇటుకలు కనిపించాయి. ఈ బాబేలు అనేది ఎక్కడుందో తెలుసా? మెసపటోమియా అనే ఒక ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఆ మెసపటోమియాలో ఏముందో తెలుసా? ఇరాక్ అనే దేశం ఉంది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాన్, సిరియా, దీనిలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాయి. టర్కీ కూడా కొంత భాగం అనేది ఉంది. ఒక్కసారి ఊహించండి, ఎన్ని వేల సంవత్సరాలు అయ్యింది కాల్చిన ఇటుకల గురించి మాట్లాడుతున్నాం. వారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ మనము ఏమన్నారు వారు మాట్లాడి? ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి. అంతకు ముందు కాలములో వారు ఇటుకలు వాడేవారు, కానీ అవి కాల్చిన ఇటుకలు కాదు. తర్వాత కాలములో పట్టణీకరణ, అంటే పట్టణాలు వెలసిల్లినప్పుడు, ఇది గ్రామమా పట్టణమా? ఇది గ్రామం. అనకాపల్లి వెళ్తే అది పట్టణం. అంటే ఈ గ్రామం ఒక పట్టణంగా మారే దశలో ప్రజలు ఇటుకలు కాల్చడం అనేది, ఇటుకలతో ఇల్లు తయారు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇటుకలు గోలు? ఎందుకు మనకి ఇటుకలు గోలు ఎందుకు? ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఈ మధ్యకాలంలో తమిళనాడులో మదురై అనే సిటీకి దగ్గర, శివగంగా జిల్లాలో వాగై నది దగ్గర కీలడి అనే ఒక ప్రాంతాన్ని భారతదేశ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు త్రవ్వకాలు జరిపారు. దానిలో ఏమున్నాయి తెలుసా? ఇటుకలతో చేసిన ఇల్లు ఉన్నాయి. ఏమున్నాయి? ఇటుకలతో చేసిన ఇల్లు. ఆ ఇటుకలు ఏమిటి? కాల్చిన ఇటుకలు. ఆ ఇల్లు కాల్చిన ఇటుకలు. ఎన్ని వందల సంవత్సరాల క్రితమో తెలుసా అది? దాన్ని వారు భూమి యొక్క లోపలి పొరలను తవ్వి అక్కడ దొరికినటువంటి మట్టిని, ఇటుకలని పంపిస్తే, ఎక్కడ? అమెరికాకు పంపించి కార్బన్ డేటింగ్ ద్వారా ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఇది కనుక్కుందామని పంపించారు. పంపిస్తే అది ఎప్పుడుదో తెలిసిందా? క్రీస్తు పూర్వం 600 లేదా 800 సంవత్సరాలకు చెందినది అని చెప్పారు. బాబేలు ఎప్పుడు కనిపిస్తుంది మనకి? అంతకు ముందే వారికి తెలుసు. 4000 సంవత్సరాలకు ముందే వాళ్ళకి ఇటుకలు తెలుసు కాల్చడం. భారతదేశంలో ఎప్పుడు కనిపిస్తుంది? భారతదేశంలో సింధు నాగరికత ఉంది. సింధు నాగరికతలో కూడా ఇటుకలు వాడారు. ఏ వాడారు? అవేంటి? కాల్చిన ఇటుకలు. అక్కడ కూడా హరప్ప, మహంజదారో నాగరికత చూస్తే, కొన్ని వందల కిలోమీటర్లు చూస్తే మీకు ఎలా కనిపిస్తుందో తెలుసా? భూమి లోపల ఉన్నటువంటి ఇటుకలతో చేసిన ఇల్లు కనిపించాయి. ఇంకా చాలా కనిపించాయి. మనం దృష్టి పెడుతుంది ఇటుకల గురించే దృష్టి పెడుతున్నాం. ఆ ఇటుకలు ఏంటి? అవి కూడా కాల్చిన ఇటుకలే. అవి కూడా కాల్చిన ఇటుకలే. అవి ఎప్పుడూ తెలుసా? సింధు నాగరికత పరివాహ ప్రాంతంలో కాల్చిన ఇటుకలు ఎప్పుడో తెలుసా మీకు? సుమారుగా 2600 సంవత్సరాల క్రితం. అంటే క్రీస్తు పూర్వం 2600 సంవత్సరాలకి పూర్వమైనవి. ఇప్పుడు నాకు చెప్పండి, బాబేలు ఎప్పుడు అనుకున్నాం? ఎంత? బాబేలు ఎప్పుడు? ఇక్కడ నుంచి లెక్క పెడితే 4000 సంవత్సరాలు. క్రీస్తు దగ్గర నుంచి లెక్క పెడితే సుమారుగా
2200 సంవత్సరాలు. కానీ అప్పటికే వాళ్ళకి ఇటుకలు తయారు చేయడం వచ్చు, అప్పటికే వారు కాల్చిన ఇటుకలు వాడేవారు. చరిత్ర ప్రకారం చూస్తే మెసొపొటేమియా ప్రాంతం, ప్రస్తుతం ఇరాక్ దేశం ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే, బాబేలు ప్రాంతాన్ని చూస్తే వారికి 4000 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచే తెలుసు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి లెక్క పెడితే సుమారుగా ఇది 2025 ప్లస్ ఇంకొక 4000 వేసుకోండి వెనక్కి, లేదా 3500 వేసుకోండి. అంటే ఎంత? 3500 ప్లస్ 2000, అంటే సుమారుగా 5000 సంవత్సరాల క్రితం నుంచి ఇటుకలు తయారు చేయడం అనేది తెలుసు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఎంత ఖచ్చితమైనదో మనకు కనిపిస్తుంది. ఇటుకలు తయారు చేసే విధానం ప్రారంభ దశ ఎక్కడ కనిపిస్తుందంటే మెసొపొటేమియా ప్రాంతంలో కనిపించింది. అక్కడ పట్టణీకరణ సుమారుగా 3500 క్రీస్తు పూర్వం నుంచే కనిపించింది. అంటే ఇక్కడ 2000 ప్లస్ అక్కడ ఒక 3500, అంటే సుమారుగా 5500 సంవత్సరాల క్రితమే కనిపించింది. కీలడి అనే ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి ఇటుకలు చూస్తే క్రీస్తు పూర్వం 300 నుంచి 600 సంవత్సరాలకు చెందినది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? భారతదేశం లెక్క ప్రకారం చూసుకుంటే 2025 ప్లస్ ఒక 600 కలుపుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది? వీటన్నిటిలో ముందు ఏం కనిపిస్తుంది? ముందు చూస్తే మెసొపొటేమియా ప్రాంతంలో ఇటుకలు తయారు చేయడం కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు ఒకసారి చూద్దాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యదానులను, జాగ్రత్తగా వినండి, ధాన్యాదాలను నిలువ చేయు పితోము రామసేస్ అనే పట్టణములను కట్టిరి. ఆయనను ఐగుప్తీయుల వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, జాగ్రత్తగా వారు జిగటమంటితో పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. అది యోసేపు ఆ దేశములో నివసించి తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలో విస్తరించారు. ఎక్కడ? ఈజిప్టు దేశములో ప్రజలు విస్తరించారు, దేవుని ప్రజలు. అక్కడ యోసేపును ఎరగనటువంటి వేరొక రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల చేత కఠినమైన పని చేయించాడు. ఆ కఠినమైన పనిలో ఒకటి ఏంటో తెలుసా? ఇటుకలు తయారు చేయించడం. ఇటుకలతో ఏం చేశారు వాళ్ళు? పీతోము, రామాసేస్ అనే పట్టణాలని ఆ రాజు కట్టించాడు. ఆ కట్టడానికి ఏం ఉపయోగించారు? ఇటుకలు ఉపయోగించారు. పురావస్తు శాస్త్ర పరిశోధనలో తేలింది ఏంటంటే వారికి పేపరస్ అనే పత్రాలు దొరికాయంట. పేపరస్ అంటే ఏంటి? చెట్టులో నుంచి వచ్చినటువంటి ఆ పల్ప్ ఉంటుందే, ఇప్పుడు మనం పేపర్ వాడుతున్నాం, ఇది పేపర్. చెట్టులో నుంచి వచ్చినటువంటి గుజ్జులో నుంచే పేపర్ను తయారు చేస్తారు. ఈ పేపర్ లేక మునుపు పేపరస్ అనే చెట్టు యొక్క బెరడు మీద రాసుకునేవారు. పురావస్తు శాస్త్ర పరిశోధనలో తేలింది ఏంటంటే ఆ పేపర్లు దొరికాయంట. తల్లి ఏమున్నాయి తెలుసా? ఏ మనిషి ఎన్ని ఇటుకలు తయారు చేయాలి అనేది దొరికిందంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మనిషి ఎన్ని ఇటుకలు తయారు చేయాలని కోట, నువ్వు 20 చెయ్యాలి, నువ్వు 30 చెయ్యాలి, 40 చెయ్యాలని ఒక పేపర్ దొరికిందంట. ఇది ఊహ కాదు, వాస్తవ సత్యం.
ఆ పేపర్ మీద మనుషులు, ఇటుకల సంఖ్య. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. నిర్గమకాండంలోని 5వ అధ్యాయంలో 6 నుంచి 11 వచనాలు చూద్దాం. ఆ దినమున ఆ ఫరో ప్రజలపైనున్న కార్య నియమాకులను వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను. ఎట్లు ఆజ్ఞాపించాడో చూడండి. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చునవలెను. ఆయనను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్క వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెనను, దానిలో వారు కష్టపడవలను. అబద్ధపు మాటలు వారు లక్ష్య పెట్టకూడదనను. కాబట్టి ప్రజల కార్య నియమాకులను వారు నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీ గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి అని, అయితే మీ పనిలో నేనేమాత్రము తక్కువ చేయబడదు అని ఫరో సెలవిచ్చినని. అది రాజు ఏమి సెలవిచ్చాడు? రాజు ఏమని సెలవిచ్చాడంటే, మోషే వచ్చి మా ప్రజలను పట్టుకొని పోతాము, దేవుని ఆరాధించడానికి పట్టుకెళ్తామంటే ఏం చెప్పాడంటే, వీరు సోమరులు, పని చేయడం లేదు, ఇటుకలు తయారు చేసే పనులు ఉంచితే మేము దేవుణ్ణి వెళ్ళి ఆరాధిస్తామని చెప్తున్నారు. ఆఫీసర్లరా ఒక మాటేనండి, ఈ ఇటుకలు తయారు చేయడానికి గడ్డి ఉండేది ఇంతకుముందు, ఆ గడ్డి మీరు ఇంకివ్వద్దు. ఇవ్వకుండా ఆ గడ్డిని వారే సంపాదించుకొని నువ్వు పొలాలకే వెళ్తారో కొండలకే వెళ్తారో వెళ్ళి ఆ గడ్డిని తీసుకుని వచ్చి ఈ బంకమట్టి తొక్కించి ఇటుకలు తయారు చేయించు అని చెప్పి అక్కడ ఏం చెప్పాడు? మీ పనిలో మీరు చేయవలసిన లెక్క తగ్గకూడదు అని చెప్పాడు. ఈ లెక్కే మనం ఇందాక మాట్లాడుకున్న పేపరస్ అనే పత్రాల మీద ఉన్న లెక్క. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టమైనదో చూడండి. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది. చరిత్రకు, గతంలో జరిగిన దానికి ఆధారం, శాస్త్రీయత అంతా బైబిల్లో దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఎంతో అద్భుతమైన గ్రంథం. లెక్క తగ్గకూడదు, ఎన్ని చేయాలో అన్ని చేయించు. మీరు జాగ్రత్తగా చూస్తే ఇటుకల్లో వాడేది ఏంటి? బంకమట్టి ప్లస్ గడ్డేనా? ఆ గడ్డినే కదా మీరే వెళ్ళి తీసుకుంటారని ఇంతకుముందు మేము ఇచ్చాము, ఈసారి మీరే ఆ గడ్డిని కూడా వేసుకొని పోసుకొని కట్ చేసుకొని రండి ఇటుకలు తయారు చేయి నేను చెప్పాడు. మెసొపొటేమియా ప్రాంతంలో, బాబేలు ప్రాంతంలో చూస్తే దొరికిన కాల్చిన ఇటుకలలో కూడా అదే బంకమట్టి, అదే గడ్డి. సింధు నాగరికత ప్రాంతంలో చూస్తే అవే ఇటుకలు, ఆ గడ్డికి బదులుగా ధాన్యపు పొట్టు దొరికింది. చూసారా? కీలడి అనే తమిళనాడు ప్రాంతంలో దొరికినటువంటి పరిశోధనలో చూస్తే దానిలో ఏముందో తెలుసా? అదే బంకమట్టి, అదే ధాన్యపు పొట్టు. లేదా మొక్కల యొక్క ఆ గడ్డి యొక్క కొన్ని అక్కడ కనిపించే ఆ ఇటుకలలో. ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది మీకు? ఏమర్థమవుతుంది దాదా? ఏమర్థమవుతుంది? ఎక్కడో ప్రారంభమైంది, అక్కడ ప్రారంభమై ఎక్కడికి వచ్చాం. అంతేనా? ఈరోజు మన ఇంట్లోనే వాడాం, అదే కాల్చిన ఇటుక, అదే రెడ్ బ్రిక్, అదే గడ్డి, అదే పొట్టు. భాష వేరే, కానీ సేమ్ టెక్నాలజీ, అదే విధానం మనకు కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎక్కడో ఏదో జరిగింది. అది ఎక్కడ?
బాబేలు దగ్గర జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాబేలు దగ్గర ప్రజలందరూ ఒకే భాష, ఒకే జనం. అక్కడ వారు ఇటుకలు తయారు చేయడం ప్రారంభించారు. మీకు ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్పనా? ఆ ఇటుకల యొక్క సైజు నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా తయారు చేయలేదు. దానికి సైజులు ఉన్నాయి. అదే సైజు, అదే స్టాండర్డ్ సైజు. మనం చూస్తే మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్న ఇటుకల సైజు ఏంటి తెలుసా? 30x30x7 సెంటీమీటర్లు. మొత్తం మెసొపొటేమియా అంతా వెతికితే మీకు అదే సైజు కనిపిస్తుంది. మొత్తం ఆ దేశం మొత్తం అంత ఎతికినా అదే సైజు కనిపిస్తుంది. 30 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్ల మందం. అదే ఐగుప్తులోనికి వెళ్ళామనుకోండి, 10x20x40 ఇదే కనిపిస్తుంది. మొత్తం అంతా అదే సైజు. అదే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత దగ్గరికి వెళ్తే 7x14x28 రేషియో ఎంత? 1:2:4. అదే మన కీలడి దగ్గరికి వస్తే 30x15x7. దాని లెక్క ఎంత? 1:2:4. చూడండి, సింధు నాగరికతలో ఉన్నటువంటి ఇటుకల సైజు చూస్తే 1:1:2:4. కీలడి దగ్గర 1:2:4. మిగతా వాటి దగ్గర చూసినా సరే అదే రేషియో, అదే లెక్క. ఎక్కడది? ఎవరు చెప్పారు? వారి భాష ఒక్కటి కాదే, ప్రాంతాలు వేరే. ఎక్కడ సింధు నాగరికత? ఎక్కడ తమిళనాడులో ఉన్నటువంటి మదురై ఉన్నటువంటి కేలడిలో రీసెంట్గా దొరికిన తవ్వకాలు? ఏమర్థం అవుతుంది? మనం ఏం ఆలోచించాలి? మనమందరము ఒక్క దగ్గర నుంచే వచ్చిన వారం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎక్కడి నుంచి వచ్చాము? ఎవరు మనము? ఈ బాబేలు దగ్గర ఆ గోపురాన్ని కట్టాలని, ఆ పట్టణాన్ని కట్టాలనుకున్న వారు ఎవరు? నోవహు సంతానం. భూమి మీద జలప్రళయం వచ్చిన తర్వాత నోవహు కుమారులు భూమి మీద విస్తరించడం ఆరంభించారు. ఎక్కడ? భూమి మీద విస్తరించడం ఆరంభించిన తరువాత వారు భూమి మీద అనేక దేశాలుగా ఏర్పడ్డారు. ఈ విషయాన్ని అంగీకరిస్తే బైబిల్ సత్యమైనదని, మనమందరం ఒక్కడి నుంచే వచ్చామని మనకి ఆధారం స్పష్టంగా తెలియజేస్తుంది. తాత, మన పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు? మెసొపొటేమియా ప్రాంతము నుంచి వచ్చారు. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. ఆదికాండం 10:1 చదవండి. ఇది నోవహు కుమారులగు షేము, హాము, యొఫెతును వారి వంశవలి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. ఇప్పుడు 2-5 కూడా చదవండి. యొఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మదాయి, యావాను, తుబాలు, మెషేకు, తిరస్సు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రిఫతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కితీము, దదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరము నుండిన జనములు వ్యాపించను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములో వారు వేరైపోయిరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నోవహు యొక్క కుమారులు ఎంతమంది? 3 కుమారులు. వారి పేరేంటి? ఎవరు? షేము, హాము, యాపెతు. మనం చదివినటువంటి 2-5 ఎవరు? యాపెతు కుమారుల కుమారులు. అవునా? ఎవరు వాళ్ళు? యాపెతు కుమారులు. యాపెతు కుమారులు ఎక్కడికి వెళ్ళారని వ్రాయబడి ఉంది? సముద్ర తీర ప్రాంతాలకి వెళ్ళారని, వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము,
వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశాలలో వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న చెప్పండి. 11వ అధ్యాయములో, ఆదికాండం 11వ అధ్యాయములో ప్రజలను చల్లా చెదరగొట్టడం, భాషలు తారుమారవడం చూసాం. ఇది ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయంలో అన్ని భాషలు ఉంటే మరి అక్కడ ఒక్క భాష ఒక్క పలుకు ఉన్నట్లు ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? వారికి అన్ని భాషలు ఎలాగో వచ్చాయనే వివరణ 11వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు వివరిస్తుంది. ఎలాగూ ఈ భాషలు తారుమారయ్యాయి, ఇన్ని భాషలు వచ్చాయి, ఇంతమంది ప్రజలు, ఇన్ని దేశాలు ఎలాగో వచ్చాయి, భాషలు ఎలా వచ్చాయి అనే విషయాన్ని 10వ అధ్యాయంలో వివరించారు. ఆ భాషలకి కారణం 11వ అధ్యాయం 1వ వచనంలో వివరించారు. ఇంతకీ బాబేలు దగ్గర గుమికూడిన జనం ఎవరు? నోవహు యొక్క 3 కుమారులు, కుమారుల కుమారులు, కుమారుల కుమారులు, కుమారుల కుమారులు. బాబేలు దగ్గర ఉన్నటువంటి ప్రజలు సుమారుగా జలప్రలయం నోవహు దినముల్లో వచ్చిన తర్వాత 2వ తరములో జరిగింది. నోవహు యొక్క కుమారుల కుమారుల తరం అంటే 2వ తరములో సుమారుగా జరిగింది. అంటే సుమారుగా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగి ఉండొచ్చు? మనం అనుకున్నాం ఇందాక సుమారుగా 2200 సంవత్సరాల్లో బాబేలులో జరిగింది కనుక దానికి ఒక 200 సంవత్సరాలు కలుపుకోండి. అంటే క్రీస్తు పూర్వం 2300 సంవత్సరముల్లో సుమారుగా జలప్రలయం వచ్చింది. అర్థమైందా? దైవవాక్యం ఏమని సెలవిస్తుంది? ఈ ప్రజలు చల్లా చెదిరైపోయారు. అదే మనము ఆదికాండం 10వ అధ్యాయంలోని 32వ వచనాన్ని చదివితే, వారి వారి జనములలో వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము వారి వారి సంతతుల ప్రకారం నోవాహు కుమారులు వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. చూడండి ఏముంది? నోవహు యొక్క కుమారుల కుమారుల కుమారులు ఏమయ్యారు? భూమి అన్నంతటా వ్యాపించారు. ఎలాగూ వ్యాపించారు? మనం 10వ అధ్యాయం పూర్తిగా చదివితే ఏం తెలుస్తుంది తెలుసా? 10వ అధ్యాయంలో నోవహు యొక్క 3 కుమారులు, ఆ 3 కుమారులకు పుట్టిన కుమారులు, ఈ కుమారుల కుమారులు కుమార్తెలు అందరూ కలిసి బాబేలు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి? షినారు ప్రాంతం అనే బాబేలు దగ్గరికి వచ్చారు. ఈ బాబేలు ఎక్కడుంది? ఈ బాబేలు ఎక్కడుంది? మెసొపొటేమియా ప్రాంతంలో ఉంది. ఈ మెసొపొటేమియా ప్రాంతంలోనికి వచ్చి కాల్చిన ఇటుకలతో గోపురాలు, పట్టణాలు కట్టదామనుకుంటే దేవుడు కిందకు వచ్చి తారుమారు చేసేసాడు. చేసి ఏం చేశాడు తెలుసా? ఒక్కొక్క కుమారుడు, చూడండి, ఒక్కొక్క కుమారుడు కుమారుడి సంతానం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి చెల్లాచెదురు చేయిస్తాడు. వారి భాషను కూడా మార్చేశాడు. ఇప్పుడు చైనీస్ మాట్లాడుతున్నావా? చైనా చింగ్చాంగ్, జపనీస్ మాట్లాడుతున్నామా? రష్యన్ లాంగ్వేజ్ ఉందా? జర్మనిక్ లాంగ్వేజ్ ఉందా? ఈ లాంగ్వేజ్లను ఎక్కడొచ్చాయి అని బైబిల్ చెప్తుంది. బాబేలు ప్రాంతంలో వచ్చాయి. మరి బాబేలు ప్రాంతం నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? బాబేలు దగ్గర ఉన్నటువంటి నోవహు యొక్క సంతానములో ఉన్నటువంటి సంతానాలని దేవుడు పంపించేశాడు. అర్థమైందా? ఎక్కడికి పంపించాడు? మనం చూస్తే షేము యొక్క కుమారులు. పెద్దవాడెవరు? షేము, హాము, యాపెత్. గుర్తుపెట్టుకోండి, ఎవరు? షేము, హాము, యాపెత్. షేము పెద్దవాడు కదా. షేము యొక్క కుమారులు ఎక్కడికి పంపించాడు తెలుసా? మధ్య ఆసియా ప్రాంతంలోనికి తోసేశాడు. వెళ్ళిపోండ్రా ఇక్కడ నుంచి అని పంపించేశాడు. ఇప్పుడు మధ్య ఆసియా అంటే ఏంటి? మధ్య ఆసియా అంటే ఏంటి? ఇప్పుడు చూస్తున్నటువంటి ఇరాక్, ఇరాన్, జోర్డాన్, సిరియా, ఇస్రాయేలు దేశము, ఆ కింద దేశాలు, ఈ దేశాలన్నీ చల్లాచెదరు చేశాడు దేవుడు.
మెసపటోమియా ప్రాంతంలో కూడా కొంతమందిని చెల్లాచెదరు చేశాడు. అలాగే మనం చూసుకుంటే హాము యొక్క కుమారులు ఎక్కడ పంపించాడో తెలుసా? ఆఫ్రికా దేశాల్లోనే పంపించేశాడు. ఎక్కడికి? ఆఫ్రికా దేశాల్లోనికి పొండరా అని చెప్పి వారిని పంపించేశాడు. అక్కడ నుంచే ఐగుప్తు దేశము యొక్క సామ్రాజ్యం విస్తరించింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? నోవహు యొక్క ఒక కుమారులో నుంచి ఐగుప్తు దేశం అనేదే వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూస్తే ఎక్కడికి పంపించేది తెలుసా? ఎర్ర సముద్ర ప్రాంతానికి, మధ్యధరా సముద్ర ప్రాంతానికి ఈ రెండవ కుమారుడి యొక్క కుమారులు పంపించేశాడు. అలాగే చూస్తే యాఫేతుని ఎక్కడికి పంపించాడు తెలుసా? సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటే అక్కడికి పంపించేశాడు. యూరోప్ దేశాలకు పంపించేశాడు. మొత్తం అంతా పంపించి చల్లా చెదురు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగూ వచ్చిన వారమే సింధు నాగరికత ప్రాంతములోనికి వచ్చినటువంటి భారతదేశ ప్రజలు కూడా. మనం ఇటుకల దగ్గర మొదలుపెట్టాం. ఎందుకు మొదలుపెట్టాం? మనమందరం ఒక్క దగ్గర నుంచి వచ్చాం. భాషలు తారుమారిపోయిపోయి, కానీ ఆలోచన ఇది మాత్రం ఇటుకలు తయారు చేయడం అనేది ఎలాగో తెలిసింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నవారు ఆలోచన చేస్తున్నారు. అందరికీ తెలుసు ఒక్క దగ్గర నుంచి వచ్చామని, కానీ ఆధారాలు దొరుకుతున్నాయి. ఎన్నో రకాల ఆధారాలు దొరుకుతున్నాయి. ఆధారం చూస్తే, ఇటుకలు చూస్తే అర్థమవుతుంది. ఈ ఇటుకలు టెక్నాలజీ ఎవరు నేర్పించాడు? భూమి కింద కీలడి అనే ప్రాంతంలో మీరు చూస్తే భూమి కింద పట్టణమే ఉంది. భూమి కింద పట్టణం ఉంది. వాగై రివర్ దగ్గర ఎవరిదో ఒక పొలం ఉంది, కొబ్బరి తోట ఉంది. కొబ్బరి తోట కింద తవ్వకాలు జరిపితే కిందన కాల్చిన ఇటుకలు, ఆ కాల్చిన ఇటుకలతో ఏర్పరిచినటువంటి ఇల్లు, దానితో చేసుకున్నటువంటి కాలువలు, ఇది చూస్తే హరప్ప మొహంజదారో దగ్గర ఉన్నటువంటి కాలువలు, ఇవన్నీ చూస్తే మనకి బైబిల్ చెప్తున్న సత్యం, మనమందరము ఒక్క దగ్గర నుంచే వచ్చాం. మనకు తండ్రి తల్లి ఒకరే. ఆదాము అవ్వ నుంచి మనమందరం వచ్చాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చరిత్ర ప్రకారం చూస్తే మనం ఇండియన్స్ ఎక్కడి నుంచి వచ్చాం? మీరు వారి పేర్లు కానీ చూసారనుకోండి. ఉదాహరణకి మనం 10వ అధ్యాయంలో కొన్ని పేర్లు చూసాం. ఆ పేర్లు చూసి చూడండి మీరు. తుబాలు ఉందా? మాదియా ఉందా? మాదియా ఉందా? పార్సీ, మాదియా దేశాలు అని మీరు చదివే ఉంటారు బైబిల్లో. మీరు మ్యాప్ చూస్తే పర్షియన్ దేశాలు, మాదియా సామ్రాజ్యం, బబులోను ఇదే గోగు, మాగోగు, జర్మన్ ప్రాంతాలు, వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఒక్క దగ్గర నుంచే వచ్చాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీనికి స్పష్టమైన ఉదాహరణ ఎవరో తెలుసా? సింపుల్ ఉదాహరణ. దీనికి నిరూపణగా ఏంటంటే, ఒక్క కుటుంబం లేదా ఒక వ్యక్తి నుంచి ఇంత పెద్ద రాజ్యం ఏర్పడుతుందా, ఎంతమంది ప్రజలు ఏర్పడతారా అని సందేహం రావచ్చు, అవునా? కానీ బైబిల్లో చూస్తే అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం ఊరు పేరేంటి తెలుసా? అబ్రహాం ఎవరు కుమారుడు? షేము కుమారుడు. షేము ఎవరు కుమారుడు? అంటే అబ్రహాము డైరెక్ట్గా షేము కుమారుడు కాదు. నాకు తెలిసి 9వ తరం, షేము యొక్క 9వ తరంలో నుంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం గారి పేరేంటి? అబ్రహాం తండ్రి పేరేంటి? తెరహు. తెరహు యొక్క వంశం చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది? షేము నుంచి వచ్చింది. మనం ఇందాక చూసాం. షేమేనా? షేము ఎక్కడ పంపించాడని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది? మెసపటోమియా ప్రాంతంలోనికి పంపించాడు దేవుడు అని చూసామా? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే మెసపటోమియా ప్రాంతంలోనే అబ్రహాము ఉండాలి, అంతేనా? అబ్రహాము గారు ఊరు పేరేంటి? అబ్రహాము గారు ఊరు పేరేంటో తెలుసా?
ఆ పేరే ఊరు. ఊర్, యుఆర్ ఊర్. ఆయన ఊరు పేరు ఊర్. అది ఒక సిటీ. ఇది ఎంత దూరం ఉంటుంది తెలుసా? భాషలు తారుమారయ్యే బాబేలు ప్రాంతం ఉందా, అక్కడికి కరెక్ట్గా 200 కిలోమీటర్లే. అంటే అక్కడి నుంచి అక్కడికి చూసుకుంటే శ్రీకాకుళానికి, అనకాపల్లికి 130 కిలోమీటర్లు. ఇంకొక కలిపేమనుకోండి, పోనీ మహా అనుకుంటే తుని అనుకోండి, తునికి శ్రీకాకుళం ఎంత దూరం? 200 కిలోమీటర్లు. సుమారుగా ఈ ఊరు అనే అబ్రహాం యొక్క ఊరికి దేవుడు తారుమారు చేసే బాబేలుకి 200 కిలోమీటర్లే డిస్టెన్స్. అంటే అబ్రహాం యొక్క పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు? బాబేలు ప్రాంతంలో షేము యొక్క సంతానములో నుంచి దేవుడు తారుమారు చేసిన తర్వాత కొంతమంది ప్రజలు ఆ బాబేలుకు దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఊర్ అనే ప్రాంతంలోనికి వచ్చారు. ఇవన్నీ చూస్తే ఏమర్థం అవుతుంది? మీకు ఇంకో విషయం చెప్పనా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఈ ఊరు అనే ప్రాంతంలో అంతకుముందు కునిఫామ్ లిపి ఉండేది. లిపి ఇప్పుడు తెలుగు భాషకి లిపి ఉందా? హిందీకి? హిందీ అడాప్టెడ్ దేవనాగరి స్క్రిప్ట్. హిందీకి ఉన్నటువంటి లిపి దేవనాగరి స్క్రిప్ట్ లో నుంచి హిందీ భాషను రాస్తారు. అలాగూ ఇప్పుడు మెసొపొటేమియా ప్రాంతంలో ఒక లిపి ఉండేది, సింధు నాగరికతలో కూడా ఒక లిపి ఉండేది. ఆ లిపి ఈ లిపి ఒకటి కాదు. కానీ మీరు చూస్తే చరిత్రలో ఎలాంటి దొరికే తెలుసా? సింధు నాగరికతలో ఉన్నటువంటి ఆ పలకలు, ఆ లిపికి సంబంధించినవి ఊర్లో దొరికాయి. ఏ ఊరు? అబ్రహాం యొక్క ఊరైన ఊర్లో దొరికాయి. అంటే ఏంటి అర్థమవుతుంది? వీళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి, వర్తక సంబంధాలు ఉన్నాయి, ప్రజల యొక్క సంబంధాలు ఉన్నాయి. ఈ ఊర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు పిలిచాడు. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? బైబిల్లో మనకి అబ్రహాం వయసు ఎంతో అప్పుడు కనిపించింది. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధుజనుల నుంచి, నీ స్వదేశంలో నుంచి నువ్వు బయటికి రా, నీకు కనాను దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. అవునా? అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడి యొక్క వాక్యంలో చూస్తే మనకి కనిపిస్తుంది. అబ్రహాము చూద్దాం, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూద్దాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండగా మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనములను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వాక్యం స్పష్టంగా మళ్ళా తెలియజేస్తుంది ఏంటి? అబ్రహాము మెసొపొటేమియాలో ఉన్నాడు. ఉందా లేదా? ఆయన హారాను అనే ప్రాంతానికి వచ్చాడు. హారాన్ ఎక్కడుంది? హారాన్ అనేది ఒక సిటీ, ఒక పట్టణం. ఈ పట్టణం ఎక్కడుంది? బాబేలు ఎక్కడుంటే చూడండి, బాబేలు ఎక్కడుంటే ఊరు కింద ఉంది, హారాన్ ఈ పైన ఉంది. దేవుడు చూపించే ప్రాంతం ఇక్కడ ఉంది. ఎలాగెళ్ళాలి? ఇలా వెళ్ళి ఇలా రావాలి. ఏం చేశాడు? నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరని చెప్తే ఏం చేశాడంటే, తండ్రి అయిన తెరహును, లోతును, భార్యను పట్టుకొని అబ్రహాము బయలుదేరి ఊరు నుంచి హారానికి వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. దేవుడు ఎక్కడ ఉండమన్నాడు? అక్కడ ఉండమన్నాడు. అక్కడ ఉండిపోయాడు. మొదటిసారి ప్రత్యక్షమైనది ఎక్కడ? ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. ఊర్లో ప్రత్యక్షమయ్యాడు అని చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం
5 నుంచి 7 వచనాలు చదివితే, ఆదికాండం 15 5 నుంచి 7 వచనాలు చదవండి. మరియు ఆయన వెలుపలికి ఎవరతను అబ్రాహామును వెలుపలికి తీసుకువచ్చి, నీవు ఆకాశము వైపు ఏడు చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం నమ్మెను, ఎంచెను. ఈ దేశమును స్వతంత్రించుకున్నట్టు దానిని నీకు ఇచ్చుటకు ఆ కల్దీయుల ఊరను పట్టణము నుంచి నిన్ను యువతలకు తీసుకుని వచ్చి యెహోవాను నేనే అని చెప్పిన దేవుడికి స్తోత్రం కలుగుగాక. అలా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అబ్రాహాము హారాన్ నుంచి రావడం కాదు, హారానికి ముందే ఊర్లో మాట్లాడాడు. అప్పుడు అబ్రాహాం వయసు ఎంత ఉండాలి? హారాన్ నుంచి అబ్రాహాము బయటికి వచ్చినప్పుడు హారాన్లో తండ్రి అయినటువంటి తరాహు చనిపోయిన తర్వాత అబ్రాహాము, లోతు, శారా అక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి దేశం వైపు ప్రయాణించారు కదా. హారాన్లో ఎంతకాలం ఉన్నారు? హారాన్లో అబ్రాహాముకి 75 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఊరు అనే ప్రాంతంలో దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము యొక్క వయసు ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కింద వేసుకోండి. అంటే 65 ప్రాంతాలు మనం రఫ్ గా లెక్క పెట్టుకుంటే 65 ప్రాంతాల్లో పిలిస్తే తండ్రితో పాటు వెళ్ళి హారాన్లో ఉన్నాడు. ఎందుకు అన్ని సంవత్సరాలు లెక్క పెట్టాము? మన వాక్యంలో చూస్తే అక్కడ ఏముంది? 12వ అధ్యాయంలో మనకేముంది? అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 12వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు 70 ఏళ్ల ఈడు గలవాడు. అబ్రాహాము తన భార్య అయిన శారాయును, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తాను వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మనకు ఒకటి కనిపిస్తుంది. ఏముంది? హారాను అనే సిటీలో ఏమున్నాయి? ఆస్తి సంపాదించారు. ఎవరు? అబ్రాహాము ఆస్తి సంపాదించారు. హారాను సిటీ ఎలా తెలుసా? చరిత్ర చెప్తుంది, తవ్వకాలు చెప్తాయి ఏంటంటే హారాను ఈజ్ ఎ బిజినెస్ సెంటర్. అదొక సిటీ. ఆ సిటీలో వీళ్ళేం చేసి ఉండాలి? మన ఊహకి వ్యాపారం చేసి ఉండాలి, అంతేనా? అక్కడ సంపాదించిన ఆస్తి అన్నాడు దేవుడు. అంటే ఊరిలో సంపాదించిన ఆస్తి కాదు. ఊరిలో కొంత ఉండుండొచ్చు, కానీ బయలుదేరి వెళ్ళిన తర్వాత హారాను అనే సిటీలో, ఆ పట్టణంలో వారు సంపాదించారు. అక్కడ వాక్యం చూస్తే అక్కడ ఏముంది? వారును తానంటే ఎవరు? అబ్రాహాము. వారంటే ఎవరు? వారంటే ఎవరు? నాకు తెలిసి లోతు కూడా అక్కడ కొంత సంపాదించుకొని ఉండాలి. ఆస్తి పట్టుకొని కనాను దేశానికి బయలుదేరారు. బయలుదేరారా? ఇంకో విషయం చెప్పనా? ఈ హారాను ఏదైతే ఉందో, అబ్రాహాముకి ఇంకొక 2 సహోదరులు ఉన్నారు కదా. 2 సహోదరులు ఉన్నారా? ఒకరి పేరేంటి? లోతు తండ్రి పేరేంటి? ఎవరు? అబ్రాహాము సహోదరుడు ఎవరు? నాహోరు ఉన్నాడు, హారాను ఉన్నాడు. హారాను ఉన్నారా? హారాను పేరు, హారాను సిటీ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. హారాన్ అనేది పేరు ఉంది, హారాను సిటీ కూడా ఉంది. ఈ హారాన్కి దగ్గరలో పద్దనరాం ఉంది. పద్దనరాం ప్లేస్ హారానికి దగ్గర పద్దనరాం ఉంది.
ఈ పద్దనరాములో అబ్రహాముకు పుట్టిన ఇస్సాకుకు భార్య అయినటువంటి రెబెకా పద్దనరాములో వచ్చింది. చూసారా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాల్లో నుంచి వచ్చిన వాళ్ళు. వచ్చారా? ఊరనే ప్రాంతంలో అబ్రహాం ఉండేవాడా? అక్కడ ఏ భాష మాట్లాడేవారు? అక్కాడియన్ లాంగ్వేజ్ మాట్లాడేవారు. భాష అక్కాడియన్ సామ్రాజ్యం కూడా ఉండేదంట ఊరనే సిటీలో. అక్కడ భాష ఇది. పైకి ప్రయాణం చేశాడు తండ్రితో పాటు. అక్కడేం భాష? అరామిక్ భాష. మీకు తెలుసా ఈ అరామిక్ భాష? ఈ అరామిక్ భాష వీళ్ళు పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు తెలుసా? కనాను దేశానికి వెళ్ళి కనాను దేశంలో వీరు సెటిల్ అయిన తర్వాత వీరికి హెబ్రీ భాష ఉండేది, అలాగే అరామిక్ భాష కూడా ఉండేది. వారు ఎవ్రీడే మాట్లాడింది, ప్రతిరోజు మాట్లాడింది అరామిక్ భాష. దైవానికి సంబంధించిన లేఖనాలు హెబ్రీ భాషలో ఉండేవి. మన బైబిల్లో చూస్తే దానియేలు గ్రంథంలో కొన్ని చాప్టర్లు అరామిక్ భాషలో రాయబడ్డాయి. అలాగే యేసు ప్రభు వారు ప్రతిరోజు ప్రజలతో మాట్లాడే భాష అరామిక్ భాష. ఎక్కడి నుంచి వెళ్ళింది? ఇదంతా మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఒక్క అబ్రహాము యొక్క సంతానంలో నుంచి చేయబడినటువంటి జనాంగం వచ్చింది. ఆ జనాంగమే ఇశ్రాయేలు ప్రజలు. ఒక్క వ్యక్తిలో నుంచి అంతమంది వచ్చి ఒక ఇశ్రాయేలు దేశమే ఏర్పడితే స్పష్టంగా మనకి చరిత్ర చూపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము యొక్క సంతానమైన ఇస్సాకులో నుంచి వచ్చారా? ఒక్కడి నుంచి ఒక రాజ్యం ఏర్పడలేదా? అలాగే నోవహు యొక్క సంతానం కుమారుల నుంచి భాషలు వచ్చి భాషలు తారుమారై ప్రజలు ప్రపంచమంతా చెల్లాచెదిరై అక్కడ వారు ప్రత్యేకమైన జనాంగముగా దేశముగా వారికి ప్రత్యేకమైన భాషలు ఏర్పడ్డాయి. ఎందుకు ఈ కనెక్షన్? కేడిలో ఉన్నటువంటి ఇటుకలు టెక్నాలజీ మాత్రం అదే వచ్చింది, భాష మాత్రం వేరే భాష వచ్చింది. తమిళ లాంగ్వేజ్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సుమారుగా 2500 నుంచి 3000 సంవత్సరాల చరిత్ర ఉంది, అవునా? ఇంకా మీకు ఒక విషయం చెప్పనా? ఈ కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి పై లేయర్ లో ఉన్నటువంటి వస్తువులను చూసుకుంటే అక్కడ బ్రహ్మీ మరియు తమిళ్ స్క్రిప్ట్ కలిగి ఉన్నటువంటి కొన్ని రాయబడినటువంటి కొన్ని ముద్రలు దొరికాయి. అది సుమారుగా చూస్తే తమిళ్ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయ్యి అందరికంటే మేమే ముందు, మీరు కాదు ముందు, మేము ముందు అని మాట్లాడుతున్నాం. మా దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారా, మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నారని భారతదేశానికి ఛాలెంజ్ విసురుతున్నారు. మీకు ఒక విషయం చెప్పినా, సింధు నాగరికత ఎలాగుందో, కీరళీ నాగరికత ఎలాగుందో, అలాగే గంగా పరివాహ ప్రాంతంలో కూడా నాగరికత ఉంది. కానీ దీని తర్వాత అది ఉంది. స్క్రిప్ట్ చూస్తే, భాష చూస్తే, అన్ని చూస్తే భాషలు వేరే ఉన్నాయి, కానీ టెక్నాలజీ, ఐడియా, ఆలోచన మాత్రం ఒక్కలాగే ఉంది. దీని అంతటి బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క ప్రాంతంలో నుంచి దేవుడు ప్రజలను ఏర్పాటు చేశాడు, దేశాలను ఏర్పాటు చేశాడు, భాషలను ఏర్పాటు చేశాడు. ఆయా ప్రజలు చల్లా చెదురైపోయారు. ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడి యొక్క వాక్యం చరిత్రకు ఆధారం. దీనిలో ఉన్న విషయాల్ని చరిత్రలో ఉన్న విషయాలతో ఏకీపించి చూస్తే, కంపేర్ చేసి చూస్తే దైవ వాక్యం సత్యమైనదని తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు అందరి కోసం పుట్టిన లోక రక్షకుడు, నిజమైన దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ వాక్యం ద్వారా ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా, మేమందరము నోవహు సంతానముల నుంచే వచ్చామని
భూమి మీద ప్రభా తండ్రి చెల్లాచెదరైనటువంటి జనాలలో మేము కూడా ఒకరివారు. ఈ వాక్యం ద్వారా తెలియజేసినందుకు వందనాలు ప్రభా తండ్రి. భాషలు మారియను, ఇదిగో దేవా తండ్రి, భాషలు ఎన్ని మారినను మేమైతే అందరము ప్రభా తండ్రి ఒకే ప్రాంతం నుంచి వచ్చామని నీ వాక్యము ద్వారా మాకు చూపించినందుకు వందనాలు. మరణం వరకు నమ్మకం ఉండే కృప దయచేయండి. నీ వాక్యములో ఉన్న సత్యములను ఇంకా గ్రహించులాగన మా హృదయాలను తెరవజేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.